శ్రీ మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఏమండి, మనిషికి అహంకారం అస్సలు పనికిరాదు. మనిషికి ఏంటి, ఎవరికీ పనికిరాదు. ఎలా అంటారా, ఒక మహాముని తపస్వి, అతను ఇలా కూర్చుని చక్కగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఉంటే పైన క్రొంగలు పక్షి వెళుతూ వెళుతూ రెట్ట ఆ కొంగ యొక్క రెట్ట అతని పైన పడుతుంది. అతను చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు కదా, రెట్ట పడుతుంది. వెంటనే కోపం వచ్చి అహంకరించి తన తపశ్శక్తితో ఆ కొంగని చూస్తాడు. అది కాలిపోతుంది. సరే, ఇది ఇలా ఉండగా ఒకరోజు భిక్షాటన కోసం ఒక ఇంటి ముందుకు వెళతాడు. అక్కడున్న ఆ ఇల్లాలు బయటికి వచ్చి, నాన్న కాస్త ఆగు, అత్తమామలు సేవ చేస్తున్నాను, వస్తాను, వచ్చి వేస్తానట. నేను పిలవగానే వెయ్యలేదు అని అహంకరించి చూస్తాడు. చూస్తే, ఏం నాన్న, నేను కొంగను అనుకుంటున్నావా కాలిపోవడానికి? ఏమయ్యా, ఎందుకంత అహంకారం? ఇంత మునివి, ఇంత సాధువై ఉండి కూడా అహంకారం పనికిరాదు. పోవయ్యా కొంగమొహమాడా అని తిట్టి పంపిస్తుంది. చేసేది లేక వెనుతిరిగిపోతాడు. తన తపశ్శక్తి ఏమైంది? అహంకారం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఉన్న శక్తిని కోల్పోతాం. మన శక్తిని మనం కాపాడుకోవాలి అంటే అహంకారం పనికి రాదు. ఉంటాను. ఈ మీనా, మీ మీనా.